ఆయన కన్నా ఎక్కువ వచ్చు, అతనికి చెప్పింది నేనే, నాకు 100 వస్తే వాడికి 10 వచ్చు, ఆ 10 వచ్చేట్టు నేనే చేశా, వాడంత సన్మానం పొందుతున్నాడు అని నాకు లోపల ఉడుకొస్తుందే. అది రాకపోతే యోగి, వస్తే యోగి కాదు. ఈ ఉడుకు రాకూడదు. పైకి అనే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కనీసం మనసులో రాకూడదు. వచ్చిందా ఇంకేమిటి నా సాధన, తగలబెట్టను, వేస్ట్, పొట్టి బూడిద అయిపోయింది, తగలబడిపోయింది. లోపల నాకు ఎప్పుడైతే ఉడుకు ఉలుకు కోపం ఇవన్నీ వచ్చాయో మరుక్షణంలో నా సాధన, నా జ్ఞానం మొత్తం అంతా బూడిదైపోయింది. కనుక ఎవరైనా, ఇప్పుడు అర్థమయ్యిందా? ఈ ఉదాహరణకి చెప్పానే తప్ప ఇది యాక్చువల్ అనుకోకండి. ఎవరైనా తన గొప్ప తాను చెప్పుకుంటూ ఉంటే విని మనస్సులో బాధపడకుండా ఉండాలి. వాడి గొప్పవాడే కాదు, ఎవరైనా ఇంకోళ్ళను పొగుడుతూ ఉంటే కూడా వాడికేం తెలుసు అని అనుకోకుండా ఉండాలి. సాధారణంగా మనం ఎలా చూస్తామండి, ఇంత తెలిస్తే చాలు, ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వెంటనే వాడికన్నా నాకు ఎక్కువ తెలుసండి అని అనకుండా ఉంటారా? ఇంత తెలిస్తే చాలండి. అంటే ఇంకా మనం తెలుసుకుంటున్నాం కానీ ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళాలి. మళ్ళీ అడుగంటే ఫుట్ అని అర్థం వస్తుందేమో, అందుకని చెప్తాను, ఒక అంగుళం కూడా, 1 ఇంచ్ కూడా మనం సాధనలో ముందుకు వెళ్ళలేదు. అయితే ఇక్కడ వెంటనే చాలా మందికి సందేహాలు వస్తాయి. ఎవరన్నా తప్పులు చెప్తుంటే విని ఊరుకోవాలా? తెలిసిన వాళ్ళు మన వాళ్ళకి, వీళ్ళు మనవాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు అని వాళ్ళ శ్రేయోభిలాషులం మనం గనక అయినట్టయితే వాళ్ళంతా బాగానే చెప్పారు, కానీ ఎక్కడో స్లిప్టంగ్ అనుకుంటా, నోరు జారినట్టుంది, ఒక మాట పొరపాటు చెప్పారు, దీన్ని సరిచేసుకోండి అని సరిచేయడానికి చెప్పాలి, కానీ అవతల వాళ్ళ గొప్పని తగ్గించి మాత్రం చెప్పకూడదు. ఎందుకు ప్రస్తుతం ఈ అమెండ్మెంట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనకి ప్రస్తుతం మన అంగుష్టగత ప్రాణులం కదా, వెళ్ళిది ఆన్ చెయ్యంగానే ఎన్ని పొరపాటు భావాలు లోకంలోకి వెదజల్లబడుతున్నాయో వింటే బాధేస్తుంది. అందుకని చెప్తున్నాను తప్ప వాళ్ళెవరూ తక్కువ వాళ్ళని, కనీసం కొంతమందిని దానికి ఎడిక్ట్ అయ్యి అవి చూస్తూ ఘోరాలు, నేరాలు, క్రూరాలు, భారాలు ఇవి చూడకుండా అన్న ఆపుతున్నందుకు సంతోషించి వాళ్ళకి ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. కుతంత్రాలు, కుట్రలు చూడకుండా ఏదో వీటి కోసమన్నా వీటి దగ్గర ఆపుతున్నారుగా, అందుకని సంతోషించాలి. వాడు చెప్పే దాంట్లో కొంతన్నా మంచి ఉంది కదా, అందుకన్నా సంతోషించాలి. వాళ్ళని చులకం చేయడం కానీ వాళ్ళని తక్కువ చేయడం కానీ కాదు, కానీ అది విని మన వాళ్ళు ఎవరైనా ఫాలో అవుతుంటే ఇందులో ఈ తప్పు ఉంది అని సరిచేయడానికి మాత్రమే చెప్పాలి, వాళ్ళని చులకం చేయకుండా. కానీ మనసులో బాధపడకూడదు. వాడికంత పాపులారిటీ వచ్చిందే, వాడంత పేరు తెచ్చుకున్నాడే, వాడింత గొప్పవాడా, ఇలాంటివి ఏవి అనుకోకుండా ఉండగలిగితేనే ఆత్మజ్ఞాని అవుతాడు. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించటానికి అర్హతని పొందుతాడు తప్ప లేకపోతే అర్హత కూడా లేదు. అంతేకాకుండా ఎవరి ఇంట్లో భోజనం చెయ్యాలి అంటే బ్రహ్మస్వం మాత్రమే తినాలి. బ్రహ్మస్వం అంటే ఒక గృహస్థు తన ఇంట్లో వంట చేశాక బ్రహ్మచారికి, సన్యాసికి ఆహారం పెట్టాక మిగిలిన ఆహారాన్ని బ్రహ్మస్వం అంటారు. ప్రస్తుతం మనకి ఇటువంటిది లభ్యం కావద్దు. కనీసం మా చిన్నతనం వరకు, అంటే మీ అందరి చిన్నతనాల్లో కూడా అప్పుడప్పుడు చూసుండాలి. ఊళ్ళోకి ఎవరైనా సన్యాసులు వచ్చారు అంటే భోజనం సమయానికి మహానివేదన అయ్యాక ఇంటి తలుపులు తెరిచి గుమ్మంలోకి వచ్చి, వీధిలోకి వచ్చి ఎవరైనా భోజనం చేస్తారా అని అడిగి కొన్ని నిమిషాలు ఆగి ఎవరైనా వస్తామంటే లోపలికి పిలిచి, లేకపోతే ఇంటి సింహద్వారం తలుపేసి అప్పుడు భోజనం చేసేవారు ఇంటి యజమానులు. బ్రహ్మచారులు భవతీ భిక్షాందేహి అని అడిగితే
తప్పనిసరిగా వండిన వేడి వేడి అన్నం పెట్టేవారు. ఇలా బ్రహ్మచారులకి తింటానన్న సన్యాసులకి భోజనం పెట్టే పద్ధతి. సన్యాసులు బైరాగులు ఒక 40-50 ఏళ్ల క్రితం దాకా పల్లెల్లో కనపడుతూ ఉండేవారండి. ఇప్పుడు సన్యాసులే కనపడుతున్నారు తప్ప సన్యాసులు ఎక్కడా కనపట్టలేదు. ఎందుకంటే సన్యాసుల సంపాదన ఎక్కువగా ఉంది మిగిలిన వాళ్ళకన్నా కదా, చాలా ఎక్కువగా ఉంది. అంచేత అటుపక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు లేరు. ఇంట్లో అన్నం పెడితే ఆ పెట్టిన కంచం గ్లాసు లోపలేసుకెళ్లే వాళ్ళే ఉంటున్నారు కనుక భయపడే పరిస్థితి కూడా వస్తుంది. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. 40-50 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ పరిస్థితి ఉందండి. ఇప్పటికీ బాసరలో ఉందిట. చదువుకునే బ్రహ్మచారులు భిక్షాటం చేసి అన్నం తింటామంటే ఈనాటికి కూడా బాసరలో కొంతమంది ఇల్లాళ్ళు తప్పనిసరిగా భిక్షాటం చేసి బ్రహ్మచారులకు అన్నం పెడతారట. ఆ తర్వాతే తింటారట. ఇంట్లో ఎవరన్నా తినాలంటే కూడా ముందు వండిన దాంట్లో కొంత అన్నం తీసి పక్కకు పెట్టి, ముందరే తీసి మిగిలింది పెట్టడం తప్పు, తీసి పక్కకు పెట్టి ఆ తర్వాత మాత్రమే ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తారట ఈ రోజు కూడా. ఇది సరైనటువంటి పద్ధతి. ఒకప్పుడు ఉండేదండి, ఆ రోజుల మాట చెప్తున్నారు. ఇది ఈనాటికి ఈ రకంగా వర్తించదు. ఎలా వర్తిస్తుందంటే, ఎవరైనా చదువుకునే పిల్లలకి ఇంట్లో పిలిచి భోజనాలు పెడుతున్నారా? మేము చదువుకోలేము అంటే, పోన్లేనైనా నువ్వు ఎక్కడో అక్కడ ఉండు, మా ఇంట్లో చోట్లేదు కనుక రోజు రా భోజనం పెడతాను అన్నం పెట్టగలుగుతున్నారా? లేదా ఎవరైనా చదువుకునే పిల్లలకి భోజనానికి మెస్లో టికెట్లు కడుతున్నారా? ఫీజులు కడుతున్నారా? ఎక్కడన్నా వేద పాఠశాలల్లో పిల్లలకు అన్నం తినడానికి భోజనానికి వేద పాఠశాలలో పిల్లల కోసం కొంత డబ్బు చెల్లిస్తున్నారా? ఇలాంటివి మాత్రమే చూడాలి. ఎందుకంటే దేశ కాల మాన పరిస్థితులు మారే. అప్పట్లాగా లేదు కదా పరిస్థితి. ఎవరైతే ఇక్కడ అన్నమని కాకపోయినా కనీసం తమ యొక్క ఆదాయం అని అర్థం చెప్పుకుందాం ఈనాటికి, దాంట్లో కొంత ధర్మకార్యాలకు వినియోగించేవాడు. ఇప్పటికి కూడానండి వాసవి కన్యానిధి అని ఒకటి ఉంటుంది, కోమట్లు తప్పనిసరిగా వయసులు పాటించేది. వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయంలో ఎంత చిన్న వ్యాపారి అయినా 10% పక్కకు 10%మే కదండి, కనీసం 1% వాసవి కన్యానిధికి పక్కకు పెట్టందే వాళ్ళు దాన్ని ఇంటికి వాడుకోరు. క్రైస్తవులు టైటింగ్ అని చెప్పి తమ ఆదాయంలో 1/10 వంతు పక్కన పెడతారు. దానివల్లే చర్చిలు అవన్నీ నడుస్తున్నాయి. ముస్లిమ్స్ కూడా పెడతారు. ఇటొచ్చి శ్రోత్రియులము ధర్మ మార్గంలో నడుస్తాము, మాది చాలా విశాల హృదయం అని చెప్పుకునే మనం ఆలోచించుకోవాలి. అదే మనకు కంపల్సరీ లేదు, వాళ్ళకైతే తప్పనిసరిగా ఉందండి. మనకిట్లా చేసి తీరాలి అని లేదు. కాకపోతే ధనాన్ని ఎలా వినియోగించుకోవాలి అని చెప్పే దాంట్లో మనకి ఏం చెప్పారంటే, 4 భాగాలు చేసి ఒక భాగాన్ని తాను అనుభవించాలిట, ఒక భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలిట. మరి రేణీడే వృద్ధాప్యం కావచ్చు, మరొకటి కావచ్చు. ఒకటి దానానికి వాడాలిట, ఒకటేదో మళ్ళీ పెట్టుబడికో దేనికో వాడాలిట. 4 భాగాలు చేసి 4వ వంతు అందులో కొంత భాగం పన్ను పెట్టాలి ప్రభుత్వానికి, మిగిలిన దాన్ని ఈ రకంగా వాడాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు చెప్పాయి. చెప్పిన దాన్ని అమలు జరపమని గట్టిగా బలవంతం చేసేవాళ్ళు లేరు. సరే, ఈ రకంగా ఉన్నటువంటి ఇంట్లో మాత్రమే సత్పురుషులైన వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకే ఎవరు పడితే వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్ళి తినరు చాలామంది. మా ఇంట్లో మడికట్టుకునే వండుతామండి, మా ఇంట్లో చాలా శుచిగా ఉంటుందండి, స్నానం చేసి మడిగా వండుతాం, మా ఇంటి దరిదాపులకు కూడా ఉల్లిపాయ రాదండి. సరే, ఇంకా మాంసాహారం సంగతి చెప్పనక్కర్లేదు, ఇంత శుచిగానే ఉంటాం, మా ఇంట్లో తినండి అంటే శ్రోత్రియులైనటువంటి వారు అటువంటి ఇళ్ళకి వెళ్ళి తినరు కొన్ని ఇళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గురువుగారికి పెడితే మా ఆదాయం పెరుగుతుంది, మాకేదో శుభం కలుగుతుందనే స్వార్థబుద్ధితో పెడుతున్నారే కానీ అవసరం ఉన్నటువంటి వారికి ఇటువంటి ధర్మకార్యాలు చేయట్లేదు కనుక.
చాలా ఉంటాయండి. అందుకే ఒక మహానుభావుడు మన ఇంట్లో భోజనం చేశాడంటే మనకు సర్టిఫికేట్ అది. అలా మహానుభావులు గుమ్మంలోకి వచ్చారంటేనే ఒక సర్టిఫికేటు, కొన్ని శుభాలు కలుగుతాయి. భోజనం చేశారంటే అసలు చెప్పనక్కర్లేదు. అంత గొప్ప మన ప్రవర్తన మీద వాళ్ళు ఒక ప్రమాణ పత్రం ఇచ్చారు. అంటే ఇల్లు శుభ్రంగా ఉందా, ఇల్లు పెద్దదా, ఒక మేడ పాలరాతి భవనమా కాదు, వీళ్ళ ఇంట్లో ఇతరులని ఆదరించే గుణం ఉంది. ఒకళ్ళు వస్తే ప్రేమగా అన్నం పెడతారు, ఎదుటి వాళ్ళని గతి లేక వచ్చిన వాళ్ళని విసిరెయ్యరు. మా ఇంటికి మీరెందుకు వస్తారండి, మీలాంటి వాళ్ళు రావడం మంచిదండి అని పూట గతి లేని వాడికి కూడా అంత ప్రేమగా అన్నం పెడతారు. అటువంటి చోట్ల మాత్రమే సత్పురుషులు భోజనం చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ తినరు. అంటే ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, బ్రహ్మజ్ఞానం కావాలనుకునేటటువంటి వాడు ఎక్కడ ఎలా ఉండాలో నియమాలు చెప్తున్నాడు సనత్సుజాతుల వారు. ఈ బ్రహ్మస్వం మాత్రమే తింటారంటే భగవంతుడికి నివేదన చేసిన తరువాత తప్పనిసరిగా బ్రహ్మచారులకి, యుతులకి, సన్యాసులకి కొంత పెట్టిన తర్వాత మిగిలిన ఇళ్లల్లో. అటువంటివి ఈనాడు లేవు గనక సత్కార్యాలు అని మనం చెప్పుకుందాం. కనీసం ఏం లేకపోయినా బల్యన్నమన్నా పెట్టచ్చండి. బల్యన్నం అంటే వంట అయిన తర్వాత కొంత అన్నం ఎవరు తినడానికన్నా ముందు కొద్దిగా తీసుకెళ్ళి ఒక పిడచ, కాకి పిడచ అంటూ ఉంటారు మన వాళ్ళు. ఇంత అన్నం తీసుకెళ్ళి బయట పెడతారు. కాకులో, పక్షులో, చీమలో, ఈగలో, దోమలో తింటాయి. అంటే పర్యావరణంలో ఉండే ఇతర జంతువుల కోసం పెట్టే ఆహారం. ఇదన్నా లేని ఇంట్లో ఎవరు భోజనం చెయ్యరు, కనీసం ఇదన్నా. కనుక ఇంకా ఎలా ఉండాలి, అలాంటి వాడు ఎలా ఉండాలంటే